చామ్ జరిపిస్తున్న కాలేజీలో ఫెస్టివల్‌లో భాగంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఆ ప్రోగ్రామ్స్‌లో చామ్ అమ్మవారి వేషం వేసుకొని, త్రిశూలం పట్టుకొని, ఐగిరి నందిని స్తోత్రానికి ఇక డాన్స్ చేస్తూ ఉంటుంది. చామ్ అలా సాక్షాత్తు అమ్మవారి రూపంలో డాన్స్ చేస్తూ ఉంటే అందరూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అలా డాన్స్ చేస్తున్నప్పుడు చామ్ త్రిశూలం పట్టుకొని తిరుగుతూ చాలా ఉగ్ర రూపంతో డాన్స్ చేస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. రమాదేవి అయితే చామ్ వైపు కోపంగా చూస్తూ ఉంటే, చామ్ ఏమో అమ్మవారి రూపంలో ఉన్న చామ్ రమాదేవి వైపు కోపంగా చూస్తూ త్రిశూలం పట్టుకొని డాన్స్ చేస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు. అయితే చామ్ చేతిలో ఉన్న త్రిశూలం కాస్త చంపటానికి విసిరి పడేసినట్లు చామ్ పడేస్తుంది. ఆ త్రిశూలం కాస్త హర్షకి తగులుతుంది. హర్షకి త్రిశూలం పొడుచుకోవటంతో ఇక ఉన్న పళంగా కుప్పకూలిపోయి కేకలు పెడుతూ ఉంటారు. హర్ష హర్ష అంటూ రమాదేవి వెలవెల్లాడిపోతూ ఉంటుంది. హర్ష ఏమో అప్పటికే త్రిశూలం గుచ్చుకొని రక్తపు మడుగులో పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ ఉంటే, నాన్న నాన్న అంటూ ప్రేమ్ ఏడుస్తూ హర్ష దగ్గరికి వస్తాడు. అప్పుడే తేరుకున్న చామ్ అయ్యగారు అంటూ గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. మరి చామ్ అలా డ్యాన్స్ చేస్తున్నప్పుడు పొరపాటున ఆ త్రిశూలం అలా దూసుకువచ్చిందా, లేకపోతే ఇది ఎవరిదైనా కుట్రనా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.